చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో హనుమయ్య కాంట్రాక్టర్లపై ఆర్కేపురం కార్పొరేటర్ భర్త బీజేపీ నేత ధీరజ్ రెడ్డి దాడికి పాల్పడ్డాడు. ఇక ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ బిల్లుల విషయంలో రావాల్సిన బిల్లులు అడిగినందుకు ధీరజ్ రెడ్డి ఆయన అనుచరులు హనుమయ్యపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆసుపత్రిలో బాధితుడు హనుమయ్య ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హనుమయ్యను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. బీజేపీ నేతలు ఇలా దాడులు చేసి ప్రజలను కానీ కాంట్రాక్టర్లను కానీ బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన కార్యాలయానికి వచ్చి తాను ఇవ్వాల్సిన బిల్లులు తీసుకెళ్లమని చెప్పి విచక్షణ రహితంగా దాడి చేసిన ధీరజ్ రెడ్డిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాసరి ఉషా వాళ్ళ తండ్రి దాసరి హనుమయ్యను నిన్న బీజేపీ కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి పట్టపగలే బీజేపీ ఆఫీసు ఎదురుగానే సరూర్ నగర్ స్టేడియంలో జేపీ నడ్డా మీటింగ్ జరుగుతుంటుంది. ఆ స్టేడియంకి ఎదురుగా ఉండే బీజేపీ ఆఫీసులో మరి ఈ ధీరజ్ రెడ్డి ఈ హనుమయ్యకి ఇవ్వాల్సిన ఈ డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును గత 4 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా చెక్కులు కూడా మరి ఇష్యూ చేసి ఆ చెక్కులు కూడా హానర్ చేయకుండా ఉంటే అడగడానికి ఈయన ధీరజ్ రెడ్డి పిలిపిస్తే వచ్చిండు హనుమయ్య. ఆ హనుమయ్య వచ్చిన తర్వాత రూమ్లోకి తీసుకుపోయి ఏ మాత్రం మాట్లాడే ఛాన్స్ లేకుండా దుర్భాషలు ఆడుతూ చంపడానికి ప్రయత్నం చేసిండు ఈ బీజేపీ కార్పొరేటర్ భర్త. మొత్తం సీసీటీవీలన్నీ కూడా బంద్ చేసిండ్రు. మీరు చూడండి ఎంత పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్లన్నీ బంద్ చేసి హనుమయ్యతో వచ్చిన ముగ్గురు వాళ్ళ అకౌంటెంట్ వాళ్ళ ఎంప్లాయీ వీళ్ళందరి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు గుంజుకొని